రాక్షసులు ఉంటుండే ఆ బోనం చేసి అమ్మవారు తీసుకొని ఒకటే ఆ బోనం నాశనం చేస్తుండే. అప్పుడు నల్లపోషమ్మ పూతరాన్ని సృష్టించి ఇట్లా బోనం ఎక్కించిన వాళ్ళని అంతం చేయాలంటే ఇలా గావు కేక అంటే భయంకరంగా వేషధారం వేసి ఈ వీరోగోలు అంటే అమ్మవారు శూలమమ్మ. ఈ శూలాన్ని మాకు శక్తినిచ్చి వాళ్ళని తరిమి కొట్టి అప్పుడు గ్రామ ప్రజల నుంచి అమ్మవారిని ఊరేగింపు తీసుకోతుంది. ఇలా 3 రకాల పోతరాజులు ఉన్నారు. ఒగ్గు పోతరాజు వేరు, అమ్మవారు శైవ పోతరాజు వేరు, అమ్మవారు ఊరేగింపించి పోతరాజు వేరు, అమ్మ గావు పోతరాజు వేరు. అంటే ఇప్పుడు మీరేం పోతరాజు? మేము మంకలమ్మ, ఉజ్జయిని మంకలమ్మ, గావు బ్రాహ్మణ మంకలమ్మ. మేము యాట గీట గావు పట్టాం, సొరకాయనే గావు పడతాం. సొరకాయల పరిశిష్టి అది మాకు గావులాకి ఇస్తుంది. మాకు పెద్దలు నేర్పించింది, మా గురువు నేర్పించింది, అదే విధంగా మేము పోతాం. అవునన్నా. ఇంకొకటి ఏంటంటే పోతరాజు అనగానే కొంతమంది నిష్టగా వేయరు, కొంతమంది తాగేస్తారు, కొంతమంది నార్మల్ గా నిష్టగా వేస్తారు. ఎందుకట్లా? అమ్మ ఒకప్పుడు పానకం ఉంటుండే. పానకం అంటే కళ్ళు. అమ్మవారికి శాఖ ఎక్కేది అదే. ఆ పానకాన్ని పోసి మాకు తీర్థంలాగా వస్తుండే. ఆ ట్రెండ్ పోయి ఇప్పుడు మందు ట్రెండ్ అయిపోయింది. ఇష్టం ఉన్నట్టు తాగేస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు తాగేస్తున్నారు. ఆ తాగుడు మైకంలో ఏం చేస్తారు కూడా అర్థమవుతుంది. కానీ అది తప్పు. అమ్మవారు పసుపడేటప్పుడు అప్పుడు పానకం లాగా పోస్తుండే. ఇప్పుడు మంకలమ్మ గుళ్ళో కూడా మాకు కావట్లేక మాకు పానకం పోస్తుంది. అదొక తీర్థం లాగా తీసుకోవాలి. మందు తీరు తీసుకుంటే అలాగే ఉంటుంది. అవునా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వస్తువులు ఉన్నాయి, ఇవన్నిటికీ ఎందుకు మీరు అందరూ ఇట్లా లైక్ పూజ చేస్తారు? అమ్మ శాంతి పూజ చేస్తామమ్మ. అంటే దేనికోసం? ఇప్పుడు పండుగ అయిపోతుంది. పండుగ అయిపోయినాక మేము పక్క పెట్టేస్తాం సామాన్లు. బొడ్ర పండుగకి అవి ఇట్లా పండుగ విషయం కూడా అప్పుడు కొబ్బరికాయ కొట్టి ఒక గుమ్మడికాయ కొట్టి తీస్తాం. ఈ అమ్మవారి సామాన్లే మాకు శక్తి. పూస కానీ, గజ్జ కానీ, ఈరోగల కానీ, చాలువ కానీ మాకు అమ్మవారు ఇచ్చిన శక్తులు మాకు. ఇవి నేను ఉట్టిపోతే వాళ్ళని గుర్తుపడతారమ్మా, గుర్తుపట్టదు కదా. ఈరగోల, పసుపు, కుంకుమ, అరే భయంకరం ఉన్న భయంలో ఏంటంటే దాని పోతరాజు సామాన్లు వేరు. అమ్మకు ఆభరణాలు ఎట్లను మా ఒంటికి శక్తి ఇవి. అట్లా ఏమన్నా నజర్ ఉంటుంది, దిష్టి కానీ ఏమున్నా ఎదురొచ్చే గాలి మేము ఈ వేషధారం చూసి భయపడి వెళ్ళిపోతాయి. కానీ ఈరగోలు ఎత్తి అతని మీద ఇట్లా అంటే ఆయనకు ఉండే అన్ని భయాలు, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇవి పూసలు ఇవన్నీ ఇట్లా గట్టి గట్టి కట్టుకుంటారన్నా, ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం కాదా? బ్లడ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఎంతసేపు ఇట్లా మేము 6 o'clock వేసి మేము వేసేదానం బయటకు వస్తే మార్నింగ్ 3-4 అవుతుంది. భరిస్తాం మా అమ్మ సేవ కోసం. అమ్మ సామాన్యంగా ఎవరికి సేవ అయ్యేది. ఏమైనా మాకు ఏదైనా మా అమ్మనే. అమ్మ ఆశీర్వాదం ఉన్న మాటికి ఇప్పుడు మాకు దమ్ము వస్తుంది. ఏమన్నా ప్రాణం పోయినప్పుడే మేము వేషం సచ్చేదాకా వేస్తాం. నేనేమంటున్నాంటే అమ్మ కొందరికి మా పోతరాజులలో కొన్ని అనారోగ్యాలు, షుగర్ వచ్చి ఇప్పుడు నాకు షుగర్ ఉంది. నా ఆమె శక్తిని ఎన్ని రోజులు ఇస్తుందో అన్ని దాకా వేస్తా. అమ్మ ఆశీర్వాదం ఉన్న రోజులు నేను అమ్మవారికి మంచిగా చేసుకుంటే నాకు మంచిగానే అవుతుంది. చెడు చేసుకుంటే ఇప్పుడు అన్నారు పోతరాలు ఇట్లా చేస్తారని. చెడు చేసుకున్న వాళ్ళు ఇక లేస్తారు, రేపు అంటారు. కొందరు ఇలా పోరలు పోయిన ఏడాది నుంచి మొత్తం పోరలు గలీజ్ చేస్తారు. పోతరాజు పేరుని నాశనం చేయడానికి వస్తుంది. అవునన్నా, ఈ టాపిక్ కూడా వస్తా. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకున్నారు పోతరాజు, అట్లా వేయొచ్చా? అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వేస్తూనే. చిన్న పిల్లగాడు అంటే మన ఇంట్లో నేను పోతరాజు చేస్తున్నా, నాకు అమ్మ మీద ప్రేమ ఉంది. పెద్ద అయినాక ఎప్పుడు ఏమైతే తెలియదు. నా కొడుకుని చిన్నప్పుడు వేసి వాని ఇంట్లోకి బోనం తీస్తే వాడు వేషం వేసుకొని అమ్మవారి దగ్గరికి ఆ పోతరాని అమ్మవారికి ఇస్తాం. నా కొడుకు కూడా వేసింది అమ్మ. రేపు పెద్దగా అయినాక అతను ఒక ఏజ్ పర్సెంట్ వచ్చినాక ఒక గురువుని పట్టుకొని వేయగలితే వేయండి, ఆ అవకాశం నీ ఆశీర్వాదం ఉంటే వేస్తాం. అట్లా చీటికి మాటికి ఇప్పుడు రోడ్డు మీద మేమే అమ్మ ఇప్పుడు బ్లడ్ బ్లాక్ అయిపోయింది, మేము ఆడుతున్నాం, దమ్ము వస్తుంటుంది. సంటి పిల్లని గుండె ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ పూరని ఆడిపిస్తాడు, ఎంతసేపు అని ఆడతాడు, ఆడుట్లా దమ్ము వస్తుంది. ఆ పూరానికి ఏమన్నా అయితే ఏపిచ్చినోని బాధ్యత, ఆర్డర్ ఇచ్చినోని బాధ్యత. చాలా తప్పు. చిన్నపిల్లని వేయడం చాలా చాలా తప్పు. వాళ్ళది ఊపిరి అనేది, గుండె అనేది చిన్నగా ఉంటుంది. డీజే సౌండ్ ఇప్పుడు మనకే ఒక్కోసారి గుండెలు నొప్పి వస్తుంది. ఆడటం ఆడక పడిపోతే ఎవడు జుమ్మదారి. సంటి పిల్లలని చిన్నపిల్లని ఎవరిని వేయనీయద్దు. దయచేసి మీకు దండం పెట్టి మొక్కుతున్నా. ఒకళ్ళు ఏపిస్తే ఆర్డర్ ఇల్లా, వేషమదారిల్లా ఎవరైతే పిలిచి ఏపిస్తారో వాళ్ళది జుమ్మదారి. అతను పోలాగానికి ఏపించిన పూరంది కూడా జుమ్మదారి. రెస్పాండ్ తీసుకుంటేనే అప్పుడు ఏపియండి. ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లగాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని యూట్యూబ్ ఛానల్తో నేను కుళ్ళ చెప్తున్నా. చిన్న పిల్లగాని కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఆ డీజే సౌండ్కి. మాకే ఒక్కొక్కసారి ఆగమైపోతుంది.
చిన్నపిల్లగాని గుండె ఊపిరి ఎంత తట్టుకుంటుంది అప్పుడు. మనం అంతేందుకు ఇలా డీజే పెట్టుకుంటే బయట దావత్లు ఆడుతుంటే మనకి ఈయన నిద్ర పట్టది. అది దయచేసి పిల్లగాళ్ళని కూతురాలు ఏపీయకండి. సో ఇంకొకటి అన్న, ఎట్లా అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మిమ్మల్ని చూశాను మాంకలమ్మ టెంపుల్లో హెవీ దండలు వేసుకొని ఆ కళ్ళల్లో కుంకుమ పోయింది, మీరు చాలా సఫర్ అయ్యారు. అవన్నీ ఎందుకన్నా అట్లా పెట్టుకొని అంత అంటే అమ్మవారికి అభిషేకం అవుతుందమ్మా. మేము గావు పడతాం కదా, ఆ బొట్టు వచ్చి మా మీద ఒంటి మీద పడితేనే మాకు ఏ ఉన్నా ఇంకా శక్తి వస్తుంది. మాకు పవర్ అనేది, ఎనర్జీ అని మనకు వస్తుంది. ఇప్పుడు మా మీద కూడా మేము 100 మంది మీద ఈరోగలను తిప్పుతాం, 100 మంది వచ్చి మా మీద వచ్చి కూర్చుంటుంది, మాకు వజన అయిపోతుంది. ఆ అమ్మవారు కుంకుమ అభిషేకం చేసిన కుంకుమ మన ఒంటికి తలిగితే ఆ పవర్ అనేది, చెడు అనేది వెళ్ళిపోతుంది మాకు కూడా. అట్లా దాని ఆశీర్వాదమే మాకు బండారి అంటారు. మా లక్ష్మమ్మ పెడుతుంది మాకు ఎల్లకాలం. ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలా, అమ్మ అంకలమ్మ కూడా ఆశీర్వాదం ఉండాలా. బండారి పసుపు అంటేనే ఒక మెడిసిన్ అమ్మ. అది ఒంటిలో ఎంత నొప్పి వచ్చినా పసుపు మీద ఇట్లా పసుపు ఎందుకు రుద్దుతాం అంటే, ఒంటి మీద ఏమొచ్చినా కరిచినా కూడా మాకు ఇది కాదు. ప్రాబ్లం ఉంటుందమ్మా. అది ప్రతి ఒక్క ప్రాబ్లం, ఎంత ప్రాబ్లం ఉన్నా మేము వేసేదారం మేము. ఓకే అన్న, మీరు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకలమ్మ దగ్గర ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు పోతున్నారు? నేను ఇప్పుడు ఈ ఆడ చేస్తే 12 సంవత్సరాలమ్మా గుడికి. మరి మీకు ఏమైనా మంచిగా జరిగిందా? చాలా మంచిగా జరుగుతాం, మంచిగా జరుగుతున్నాయి అమ్మా. ఈ వేషము ఈరోజు ఈ పేరు నాకు దినేష్ ఇచ్చిండు, ఈ నర్సింగ్ పోతరాజు పేరు కూడా దినేష్ ఇచ్చిండు. రమేష్ అన్న, కామేష్ అన్న అమ్మ గుడికి ఒక పేరు నర్సింగ్ పోతరాజుని కూడా ఇచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోనే అమ్మ ఈరోజు ఈ గుడికి పోతరాజు అయినంటే దినేష్, రమేష్ అన్న, కామేష్ అన్న, లక్ష్మమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో ఒక బుక్కడి అన్నం అయితే తింటున్నాం మనం.